ఎంసెట్ హాంఫర్ట్. నమస్తే, వెల్కమ్ టు AB9 టీవీ. నేను శ్రావ్య. ముందుగా హెడ్లైన్స్. ఎంసెట్ 2 రద్దు, ఎంసెట్ 3కే మొగ్గు. ఎంసెట్ 2 ఎన్నో కీలక మలుపులు తిరిగి ఎంసెట్ 3కి చేరుకుంది. ఎంసెట్ 2ను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తల్లిదండ్రులు అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేసింది. సంచలనం రేకెత్తించిన ఎంసెట్ 2కు తెలంగాణ సర్కార్ చరమగీతం పాడి ఎంసెట్ 3ని తెర మీదకు తెచ్చింది. సెప్టెంబర్ 11న ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఎంసెట్ 3 ఎగ్జామ్ కి తేదీని కూడా ఖరారు చేసింది. ఎంసెట్ 2ని నిర్వహించిన JNTUకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తూ JNTU రిజిస్టర్ అదేను కన్వీనర్ గా నియమించింది. విద్యార్థులకు ఎగ్జామ్ ఫీ మినహాయింపుతో పాటు పాత హాల్ టికెట్లు, ఉచిత బస్ సౌకర్యం కల్పించింది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. కోట్లు పెట్టి సీట్లు కొనే కంటే లక్షల్లో వచ్చే పేపర్లే బెటర్ అనుకున్నట్లున్నారు ఈ తల్లిదండ్రులు. లక్షల్లో కొన్ని ప్రశ్నలకు శిక్షలు ఎంతమందికి పడతాయో చూడాలి. మేనేజ్మెంట్ సీట్లు అంటేనే డబ్బున్న వాళ్ళ కోసం అనేలా మార్చేశాయి కార్పొరేట్ కళాశాలలు. అందుకే రూల్స్ పక్కన పెట్టి పేపర్లు అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి కూడా సంకోచించడం లేదు. లక్షలు కుమ్మరిస్తే చాలు లక్ష్యాన్ని చేర్చడానికి ఎంసెట్ ఏంటి, ఏ సెట్ అయినా లీక్ చేసేస్తారు రాజ్గోపాల్ లాంటి వారు. అతనే కాకుండా ప్రభుత్వంలోని పెద్ద తలకాయలు ఈ లీకేజ్ వెనకాలన్నాయి. మరి ఆ పెద్ద చేపలు ఎవరు? ఆ లీకేజీ చేపలను పట్టే సత్తా ప్రభుత్వానికి ఉందా? వేచి చూద్దాం. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న విధంగా ఉంది ప్రభుత్వ వ్యవహారం. ముందుగా జాగ్రత్తలు తీసుకోకుండా పరీక్షలు నిర్వహించి తీరా లీకేజీ బయటపడ్డాక హడావిడి చేస్తుంది. ఏది ఏమైనా ఈ విషయంలో విద్యార్థులే బలి అయ్యారన్నది నిజం. ప్రభుత్వం ఇకనైనా జాగ్రత్తలు తీసుకుంటుందని భావిస్తూ కెమెరామెన్ శంకర్తో యాదవ్, AB9 టీవీ, హైదరాబాద్.